హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. సో మనం డైలీ ద హిందూ అనాలిసిస్ అనేది చూస్తున్నాం కదా. సో అదే భాగంలోని ఈరోజు ద హిందూ అనాలిసిస్లోని నేను ఫస్ట్ ఆర్టికల్ ఏంటి చూస్ చేసుకున్నానంటే, ఫర్ డోంగ్రియా కోన్స్ క్లియరింగ్ దేర్ నేమ్స్ ఫ్రమ్ నెక్సల్ కేసెస్ ఏ ప్రియారిటీ బిఫోర్ దే ఓట్. సో బేసికలీ ఇది ఎలక్షన్ సీజన్. ప్రతి ఒక్క కమ్యూనిటీ వాళ్ళు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ముస్లిమ్స్ వాళ్ళు, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టియన్స్, లేకపోతే ఎస్సీస్, లేకపోతే విమెన్ గ్రూప్, అలా ప్రతి ఒక్కరు కూడాను అంటే ఏ పొలిటికల్ పార్టీ వాళ్ళు ఏ మేనిఫెస్టోస్ పెడుతున్నారు, వాళ్ళు ఏ డిమాండ్ అనేది కోరుకుంటున్నారు అనేది ఎప్పుడు కూడా వాళ్ళు పెడుతూ ఉంటారు. ఓకే, సో అదేవిధంగా డోంగ్రియా ఖోంద్ అనే వాళ్ళు ఒక కమ్యూనిటీ గ్రూప్ అనమాట. ఓకే, ట్రైబల్ కమ్యూనిటీస్. అయితే వీళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ తాలూకా డిమాండ్ ఏంటి అంటే, వాళ్ళ మీద ఏవైతే నెక్సల్ కేసెస్ ఉన్నాయో అవన్నీ క్లియర్ చేస్తే అప్పుడు వాళ్ళు ఓట్ చేస్తారు ఆ పర్టికులర్ అంటే గ్రూప్ వాళ్ళకి లేదా పొలిటికల్ పార్టీ వాళ్ళకి అనేది వీళ్ళ యొక్క పర్టికులర్ థీమ్ అనమాట. సో ఈ పర్టికులర్ కాంటెక్స్లోని అసలు వీళ్ళు ఎవరు, ఈ డోంగ్రియా ఖోంద్ కమ్యూనిటీ ఎక్కడుంటారు, వీళ్ళ తాలూకది ఏంటి, ఇవంతా కూడా ఈరోజు చూద్దాం. సో ఈరోజు ద హిందూ అనాలిసిస్ అనేది కవర్ చేస్తుంది శాంతి మ్యామ్. బట్ బిఫోర్ దట్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏబిపిఎస్సి గ్రూప్ 1 తాలూకా మెయిన్స్ టెస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ చేస్తున్నారనమాట. సో ఈ యొక్క మెయిన్స్ టెస్ట్ సిరీస్ వచ్చేసరికి టోటల్ బై టీమ్ విత్ 10+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, అందులోని కూడా గ్రూప్స్ ఆల్రెడీ మెయిన్స్ రాసిన వాళ్ళు అనమాట. సో ఈ పర్టికులర్ టీమ్ చేత క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్ కానీ ఇవాల్యుయేషన్ కానీ చేపిస్తారు. ఇవాల్యుయేషన్ జరుగుతుంది, 1-on-1 ఇంటరాక్షన్ జరుగుతుంది, అండ్ మోడల్ ఆన్సర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం, టెస్ట్ డిస్కషన్స్ అనేవి కూడా జరుగుతాయి అనమాట. అయితే ఈ ప్రోగ్రామ్ వచ్చేసరికి May 4th నుండి స్టార్ట్ అవుతుంది. ఈ లోపల త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ ఇది ఫీజ్ అనేది కేవలం 10,000 రూపీస్కే పెట్టడం అనేది జరిగింది. ఇది మీకు మెయిన్స్ జరిగేంత వరకు కూడా వ్యాలిడ్ అనమాట. దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అయితే ఈ ఆర్టికల్లో సో ద డోంగ్రియా ఖోంద్ కమ్యూనిటీ ఎస్పెషల్లీ వాళ్ళు ఎక్కడ లొకేట్ అయ్యి ఉన్నారు, లాక్పదర్ ఒడిషాలోని. ఓకే, సో డోంగ్రియా ఖోంద్ కమ్యూనిటీ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్, వేర్ ఆర్ దే ఫ్రమ్, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వెరీ వెరీ కామన్. వీళ్ళు చాలా టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు అనమాట. ఎస్పెషల్లీ ఈ సిపిఐ మావోయిస్ట్ ఫర్ డికేట్స్. Manjula Sikaka, a member of the community, was persuaded to surrender as an active cadre, but she refused due to the potential damage to their family name. యాక్చువల్లీ వాళ్ళు ఏంటంటే అంటే ఈ మింజాలి సికాకా అనే మెంబర్ ఈ కమ్యూనిటీ నుండి ఏంటంటే తన్ని ఆ క్యాడర్లోకి జాయిన్ అవ్వమని చెప్పేసన్నారు. కాకపోతే తన ఫ్యామిలీకి కానీ తనకి కానీ పేరు అనేది పోతుంది అనే వలన అది జాయిన్ అవ్వలేదు, రెఫ్యూజ్ చేసింది. 7 other villagers have faced similar allegations and some have even passed away in custody. ఏంటి అంటే ఇందులోని 7 ఇలాంటి అక్యూజేషన్స్ అంటే మావోయిస్ట్, నక్సల్కి చెందిన వాళ్ళు ఎట్సెట్రా అని చెప్పేసి ఇలాంటి అక్యూజేషన్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు. కొంతమంది అయితే ఈవెన్ జైల్లో చచ్చిపోయారు కూడా అనమాట. బట్ స్టిల్ ఏంటంటే వీళ్ళ కేసెస్ రిజాల్వ్ అవ్వట్లేదు, వీళ్ళని చూస్తున్నారు. నాకు తెలిసి మీలో చాలామంది ఏంటంటే జైబీ మూవీ చూసే ఉంటారు. దాంట్లోని ఏ విధంగా అయితే మోస్ట్లీ ఎస్టీ కమ్యూనిటీస్ అనగానే, ట్రైబల్ కమ్యూనిటీస్ అనగానే వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళకి ఏం తెలీదు అని ఇది అనేది ఉంటుందన్నమాట. సో అందుకే వాళ్ళు ఇలా డిమాండ్ చేయడం అనేది జరిగింది. అయితే వీళ్ళ గురించి దే డిరైవ్ దే నేమ్ ఫ్రమ్ డోంగర్ మీనింగ్ హిల్ ఏరియాస్ అనమాట, అండ్ ఆర్ ద మెంబర్ ఆఫ్ ఖోండ్ ట్రైబ్. ఓకే, అంటే డోంగర్ అంటే ఏంటి, హిల్ ట్రైబ్కి సంబంధించిన ఖోండ్ ట్రైబ్ వాళ్ళు అని దీని అర్థం అనమాట. వీళ్ళకి పీవీటీజీస్ తాలూకా స్టేటస్ అనేది ఉండింది. అంటే ఎస్టీస్లోని ఇంకా వనరబుల్ కమ్యూనిటీస్ అని చెప్పేసి అర్థం పీవీటీజీస్ అంటే. వీళ్ళు ఎక్కడెక్కడ లొకేట్ అయి ఉన్నారు, నియామ్గిరి హిల్ రేంజ్ ఆఫ్ ఒడిషా, అరౌండ్ 4,500 feet అబవ్ సీ లెవెల్.
ఓకే. సో ఈ నియాంగిరిలోని ఎస్పెషల్లీ లొకేట్ అయ్యి ఉన్న వాళ్ళు ఈ డోంగ్రియా కోన్ గ్రూప్. వీళ్ళు క్వీ లాంగ్వేజ్ అనేది మాట్లాడతారు. కేవలం వీళ్ళు ఓరల్ మాత్రమే, వీళ్ళకి రాతపూర్వకమైన భాష అనేది వాళ్ళకి లేదు. అండ్ వాళ్ళు వచ్చేసరికి ఏంటి, నియామ్ రాజా అనే గాడ్ని పూజిస్తారనమాట. ద గాడ్ ఆఫ్ ద నియాంగిరి ఫారెస్ట్. ఓకే, నియామ్ రాజా, నియాంగిరి హిల్స్, నియాంగిరి ఫారెస్ట్, అవి గుర్తుపెట్టుకోండి. అండ్ ఆక్యుపేషన్, వాళ్ళు ఏంటి అంటే మోస్ట్లీ నియాంగిరి ఫారెస్ట్లో ఉన్న రిసోర్సెస్ మీద డిపెండ్ అవుతారు. ప్రాక్టీసింగ్ హార్టికల్చర్, షిఫ్టింగ్ కల్టివేషన్ ఎట్సెట్రా, ఇవన్నీ కూడా ఫాలో అవుతూ. అంటే ఇంకా వాళ్ళు ఏంటంటే పాత ట్రైబ్స్ అన్నట్టు అనమాట. ఇంకా వాళ్ళు డెవలప్ అవ్వలేదు, అడ్వాన్స్ అవ్వలేదు ఈ కమ్యూనిటీ వాళ్ళు. సో కంటిన్యూస్లీ కమ్యూనిటీ మెంబర్స్ని నక్సలైట్స్ అని, లేకపోతే మావోయిస్ట్కి సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి వీళ్ళు చాలా ఫ్రస్ట్రేట్ అయ్యి ఇప్పుడు డోంగ్రియా కోన్స్ వాళ్ళు ఏంటి అంటే ఈ ఎలక్షన్స్ ఏవైతే ఇక్కడ జరగబోతున్నాయో వాటిని బాయ్కాట్ చేయడం, అంటే రెఫ్యూజ్ చేస్తున్నారనమాట. మేము ఓటు వెయ్యము, మేము వెళ్ళము అని. సో దే బిలీవ్ దట్ దే ప్రొటెస్ట్ విల్ హెల్ప్ అసర్ట్ దేర్ ఎగ్జిస్టెన్స్. సో దానివల్ల అట్లీస్ట్ వాళ్ళ తాలూకా చేసే బాయ్కాట్ ద్వారానన్నా, వాళ్ళ ప్రొటెస్ట్ ద్వారానన్నా అట్లీస్ట్ వాళ్ళ ఎగ్జిస్టెన్స్ గురించి తెలుస్తుంది. వాళ్ళు ఏ కమ్యూనిటీ వాళ్ళు ఏ నక్సల్ యాక్టివిటీస్లోని ఇన్వాల్వ్ అవ్వలేదని తెలుస్తుంది. అండ్ ఈవెన్ ఇఫ్ దే డోంట్ సిగ్నిఫికెంట్లీ ఇంపాక్ట్ ఎలక్షన్ అవుట్కమ్స్ ఫర్ మేజర్ పొలిటికల్ పార్టీస్. సో చాలా పొలిటికల్ పార్టీస్ వాళ్ళకి వీళ్ళ తాలూకా ఓట్ అనేది పెద్ద మేజర్ ఏం కాదు, బట్ స్టిల్ వాళ్ళ వాయిస్ అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఈరోజు వాళ్ళు ప్రొటెస్ట్ చేయకపోతే ఇలాంటి ఒక కమ్యూనిటీ అనేది ఉందని మనకు తెలుస్తుందా, ఇలాంటి ఒక పర్టికులర్ కమ్యూనిటీ వాళ్ళు ఇలాంటి టైప్ ఆఫ్ ఛార్జెస్ని ఫేస్ చేస్తున్నారు అనే విషయం మనకు తెలుస్తుంది ఏంటి, ఇలాంటివేవి మనకు తెలీదు. ఆబ్వియస్లీ వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు కాబట్టి, బయటకు వచ్చారు కాబట్టి తెలుస్తుంది. అండ్ డెఫినెట్లీ పొలిటికల్ పార్టీస్ వాళ్ళకి కూడా రీచ్ అవుతుంది. డోంగ్రియా కోన్స్ రెసిడెన్స్ to bauxite mining in Niamgiri Hills led to the abandonment of the mining proposal in 2013. సో ఎగ్జాక్ట్లీ వాళ్ళు బాక్సింగ్ తాలూకా మైనింగ్ ఏరియా చాలా దగ్గరలో ఉన్నారనమాట. సో వీళ్ళు ప్రొటెస్ట్ చేయడం వల్ల ఇక్కడ బాక్సైట్ అది కూడా మైన్ చేయటం లేదు. The community has faced numerous legal cases related to their alleged connections to the CPI Maoists since then. అందుకే అప్పటి నుండి వాళ్ళ మీద ఏంటంటే నక్సల్ కేసెస్, మావోయిస్ట్ కేసెస్ ఇలాంటివన్నీ కూడాను లీగల్ కేసెస్ అనేవి ఆ అమాయక ప్రజల మీద వేసేస్తున్నారనమాట. Krishna Sikaka, a community member, emphasizes that the underlying discontent goes deeper than the boycott. వాళ్ళు కేవలం బయటికి మాత్రమే ప్రొటెస్ట్ ద్వారా మేము తెలుపుతున్నాం, కాకపోతే మేము ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అనేవి అంతకంటే డీపర్ అని చెప్పేసి వాళ్ళ బాధను వాళ్ళు మెన్షన్ చేస్తున్నారనమాట. అండ్ డోంగ్రియా కోన్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై జగన్నాథ సారకా, ద ఒడిషా ట్రైబల్ డెవలప్మెంట్ మినిస్టర్ ఇన్ ద Bissam Katak Assembly constituency. However, their struggles continue with the region going to polls on May 13. In fact, మన ఆంధ్రాలో కూడా May 13లోనే the community's experiences illustrates the complex relationship between political representation, criminal allegations and societal perception. సో అదర్ ఇక్కడ ఏంటి అంటే హిందూవాడు ఈ ముగ్గురికి తాలూకా లింక్ అంటే పొలిటికల్ రిప్రజెంటేషన్ కానీ, క్రిమినల్ అలిగేషన్స్, సొసైటల్ పర్సెప్షన్ ఏ విధంగా ఉంది అనేది మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. సో దట్ ఈస్ వాట్ దిస్ ఆర్టికల్ ఈజ్ అబౌట్. సో ఇక్కడ మనం ఏంటి అంటే ఎస్పెషల్లీ వీళ్ళ జోగ్రఫీ పర్స్పెక్టివ్లో కానీ, అదర్వైజ్ గవర్నెన్స్ పర్స్పెక్టివ్లో కానీ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఎలక్షన్ సీజన్ వచ్చింది కదా, ఇదేదో సమ్ ఎలక్షన్ గురించి అని మనం ఎప్పుడు కూడా ఇలాంటి ఆర్టికల్స్ వదలకూడదు. అంటే ఏ కమ్యూనిటీ కానీ ఎవరి ప్రాబ్లమ్స్ అయినా వచ్చాయి అంటే యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ప్రాబ్లమ్స్ అనమాట. ఎందుకంటే వాట్ ఇఫ్ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో మీరు ఐఏఎస్ ఆర్ ఐపీఎస్ అయిన తర్వాత వాట్ ఇఫ్ యు ఆర్ పోస్టెడ్ ఇన్ టు ఒడిషా ఏరియా, వాట్ ఇఫ్ యు ఆర్ ఇంటూ ఆర్ సమ్ ఛత్తీస్గఢ్ కైండ్ ఆఫ్ ఏరియాస్. సో మీకు ఆ ప్రాబ్లమ్స్ అనేవి అర్థం కావాలి. అండ్ ఏవైతే గవర్నమెంటల్ తాలూకా స్కీమ్స్ అండ్ మీ సర్వీస్ పర్స్పెక్టివ్ ఏదైతే ఉందో అది ప్రజలకి రీచ్ అవ్వాలి. అవి రీచ్ అవ్వాలి అంటే వీళ్ళ ప్రాబ్లమ్స్ అనేవి రూట్ కాజెస్ అనేవి మీకు తెలియాలి. దాట్ యూ మస్ట్ రిమెంబర్. ఓకే, ఆ రోజు మీకు అర్థమవుతుంది ప్రాబ్లమ్స్ ఏంటి, అండ్ దట్ ఈస్ ద రీజన్ వై యూ వాంట్ టు జాయిన్ ఐఏఎస్ ఆర్ ఐపీఎస్ సంథింగ్. ఓకే, so moving to the next article, that is questioning the polls, rain washes out play moments. So this is all about polls and ఏ విధంగా వీళ్ళు ఏంటి అంటే లైక్ పొలిటికల్ పార్టీస్ వాళ్ళు ప్రామిసెస్ చేసినవి మర్చిపోవడం కానీ, అండ్ అలానే ప్రజలు కూడా ఏం చేయాలనుకుంటున్నారు ఏంటి అనే పర్స్పెక్టివ్లో ఆథర్ ఈ ఆర్టికల్ రాయడం అనేది జరిగిందనమాట.
Unopposed elections occur when a candidate runs uncontested for an office. This means there is no competition in the election. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఎలక్షన్స్ అనేవి జరుగుతున్నాయి, నేను పోటీ చేస్తున్నాను మన ఎల్టీఎక్స్ క్లాసెస్ నుండి, ఇంకే ఫ్యాకల్టీ కానీ ఎవరు కూడా పోటీ చేయట్లేదు. దట్ ఈస్ వాట్ కాల్డ్ అన్అపోజ్డ్ ఎలక్షన్. అంటే నాకు ఎవరు కాంపిటీటర్ అనేవాళ్ళే లేరనమాట. అండ్ ద క్యాండిడేట్ ఆటోమేటికల్లీ అస్యూమ్స్ ద పొజిషన్. ఆబ్వియస్లీ అప్పుడు సురేష్ సార్ ఏ పొజిషన్ అయితే క్రియేట్ చేశారో మీరెవరు ఓట్ చేయకుండానే నేను ఆటోమేటిక్గా పొజిషన్లోకి నేను వెళ్ళిపోతానమాట. సమ్ మే ఫైండ్ దిస్ సినారియో థ్రిల్లింగ్ బట్ ఇట్ రైజెస్ క్వశ్చన్స్ అబౌట్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్. సో కొంతమందికి ఏంటి అంటే చాలా థ్రిల్లింగ్గా అనిపించవచ్చు, విచిత్రంగా అనిపించవచ్చు, కానీ వాట్ విల్ హ్యాపెన్? జస్ట్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏంటి అంటే ఎల్టీఎక్స్ క్లాసెస్లోని మనకి ఏంటి అంటే మీ ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేయడానికి గట్టా అన్నిటికీ గట్టాను ఒక మంచి క్యాండిడేట్ని సార్ పెట్టాలనుకుంటున్నారు. అలాంటప్పుడు అందరూ ఎవరెవరు ఉండాలనుకుంటున్నారు ఏంటి అని అడుగుతారు. నేను ఒక్కరిదాన్ని మాత్రమే పోటీ చేశాను, మిగతా ఏ ఫ్యాకల్టీ కూడా పోటీ చేయలేదు. బట్ వాట్ ఇఫ్ అసలు మీకే మీ ప్రాబ్లమ్స్ ఏదైతే నేను తెలుసుకోవాలనుకుంటున్నానో అందులోని మీ ప్రాబ్లమే నేను అనుకోండి, అలాంటప్పుడు మిగతా వాళ్ళు పోటీ చేయలేదనుకోండి, అలాంటప్పుడు మీరు నాకు వచ్చి మీ ప్రాబ్లమ్స్ నాకు ఎలా చెప్తారు? దిస్ ఈజ్ ద సిమిలర్ వే ఇఫ్ అట్ ఆల్ ఎవరు కూడా అంటే డెమోక్రసీ అంటే ఏంటి అంటే డెఫినెట్లీ అపోజిషన్ పార్టీస్ అనేవి ఉండాలి, అపోజర్స్ అనేవాళ్ళు ఉండాలి, క్వశ్చన్ చేసే వాళ్ళు ఉండాలి. లేకపోతే వీళ్ళు అజ్యూమ్ చేసుకొని పవర్ మిస్యూజ్ చేసుకునే స్కోప్ ఉంటుంది. డెమోక్రసీ అనేది స్లోగా డిటీరియోరేట్ అయిపోతుంది అనమాట. ఇన్ సిచ్యువేషన్స్ వేర్ ఆల్ అదర్ క్యాండిడేట్స్ ఆర్ disqualified or withdraw, only those who are not ruled out under the rules have a say in the democratic process. అంటే ఏ విధంగా అలాంటివి జరుగుతాయి డెమోక్రసీలో అనేది ఈ పాయింట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మిగతా ఫ్యాకల్టీస్ ఎవరో వాళ్ళు కూడా కంపీట్ చేద్దాం అనుకున్నారు, కానీ దే డోంట్ హ్యావ్ ఎనీ సచ్ క్వాలిఫికేషన్ అండ్ కొంతమంది విత్డ్రా చేసుకుంటున్నారు. అలాంటప్పుడు ఏంటి ఆటోమేటికల్లీ నేను ఒక్కడిదాన్నే ఉంటాను. అండ్ దిస్ ఈజ్ ఆల్సో డెమోక్రసీ. బట్ ఇక్కడ ఏంటి ఇండైరెక్ట్లీ అండ్ అథారిటేరియన్ అనమాట. The none of the above option was added to ballots due to court directions to enlighten political parties and candidates about public opinion. ఈ నోటా అనేది కూడా పెట్టారు, ఎందుకంటే ఎస్పెషల్లీ నోటాకి ఎన్ని నోట్లు వస్తున్నాయి, ప్రజలు ఎంత అంటే బాధతో ఉన్నారు ఈ పొలిటికల్ పార్టీస్ కానీ వాళ్ళందరినీ కూడా అపోజ్ చేస్తున్నారు అనేది పొలిటికల్ పార్టీస్ వల్ల ఐడెంటిఫై చేయాలనేది. However, it does not impact the election process in any significant way. ఎందుకు ఇంపాక్ట్ చేయదు? బికాజ్ ఈవెన్ దో అన్ని పొలిటికల్ పార్టీస్ కంటే నోటాకి ఎక్కువ వచ్చినా, బట్ నోటా తీసి మిగతా పొలిటికల్ పార్టీస్లో ఎవరికైతే ఎక్కువ వచ్చాయో వాళ్ళే మెంబర్ క్యాండిడేట్ కింద డిక్లేర్ చేస్తారు, ఎమ్మెల్యే ఆర్ ఎంపీ. Critics argue that nota hangs over the system like an ineffectual angel. ఓకే, యాజ్ ఇట్ సీమ్స్ టు హ్యావ్ నో ఎఫెక్ట్ ఆన్ పొలిటికల్ పార్టీస్. పట్టించుకోరు కదా, నోటా వేస్తే ఏం పోయిందా, సర్లే తొక్క నేను గెలిచాను నాకు చాలంతే. ద రియల్ క్వశ్చన్ లైజ్ ఇన్ వాట్ హ్యాపెన్స్ వెన్ నో వన్ కంటెస్ట్ అన్ ఎలక్షన్ ఆర్ ఆల్ ఎలక్టర్స్ బాయ్కాట్ ఇట్. సో ప్రాబ్లం ఏంటి అంటే అందరూ డిస్క్వాలిఫై అయిపోయి ఎవరు కంపీట్ చేయట్లేదు అనుకోండి, దట్ ఈస్ వాట్ ద మేజర్ ప్రాబ్లం అనమాట. సో అందుకే ఆర్పిఏ అవుట్లైన్స్ ద ప్రొసీజర్స్ ఫర్ కండక్టింగ్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా. ఈ ఎలక్షన్స్ ఎలా జరగాలి ఏంటి అనే వాటికి ప్రొసీజర్స్ అనేవి మనకు ఆర్పిఏలో మెన్షన్ చేస్తున్నాయి. వెన్ ద నెంబర్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ ద నెంబర్ ఆఫ్ సీట్స్ టు బీ ఫిల్డ్, ద రిటర్నింగ్ ఆఫీసర్ డిక్లేర్స్ ద రిజల్ట్స్. అంటే ఎప్పుడైనా సరే పోటీ చేసేవాళ్ళు సీట్స్ కంటే తక్కువ ఉంటే అప్పుడు ఏంటి అంటే ఈ రిటర్నింగ్ ఆఫీసర్ రిజల్ట్ని డిక్లేర్ చేస్తారు. హవెవర్ వెన్ దెర్ ఆర్ మోర్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ దాన్ సీట్స్ ఏ పోల్ మస్ట్ బీ టేకెన్. ఎప్పుడు పోల్ జరుగుతుంది? సీట్స్ కంటే ఎక్కువ మెంబర్స్ అనేవాళ్ళు ఉంటే మాత్రమే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఒక సీట్ ఉంది, ఒకరు పోటీ చేస్తే ఏముంది, డైరెక్ట్గా ఇంకా పోల్ జరగదు. అదే ఒక సీట్ ఉంది, ఇద్దరు పోల్ చేస్తేనే అంటే ఇద్దరు కంపీట్ చేస్తేనే పోల్ అనేది జరుగుతుంది. The RPA provides a fair and transparent procedure, but it does not allow electors to exercise the nota option in cases where no one contests the election. Whenever ఎప్పుడు ఎవరు కంటెస్ట్ చేయలేదనుకోండి, అప్పుడు వాళ్ళ ప్రజలకి అసలు నోటా వేసుకునే ఆప్షన్ అనేది కూడా ఉండదు, ఎవరు లేరు కదా అసలు క్యాండిడేట్స్ అనేవాళ్ళు. ఆర్పిఏ అనేది 1951లో పాస్ చేయడం అనేది జరిగింది పార్లమెంట్. ఎందుకంటే ఎలక్షన్స్ కానీ బై ఎలక్షన్స్ కానీ రెగ్యులేట్ చేయడానికి అండ్ ఏ విధంగా జరగాలి అనేది డిక్లేర్ చేయడానికి, అండ్ అలానే
ఏ విధంగా ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి అనే దానికి అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్స్ అనేవి ఫాలో అవ్వడానికి అండ్ అలానే రిజిస్ట్రేషన్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ కోసం డిస్క్వాలిఫికేషన్స్ అండ్ క్వాలిఫికేషన్స్ ఫర్ మెంబర్షిప్ ప్రొవిజన్స్ టు కర్బ్ కరప్ట్ ప్రాక్టీసెస్ అండ్ అదర్ అఫెన్సెస్ పొలిటికల్ పార్టీస్ వాళ్ళు ఏ కరప్ట్ ప్రాక్టీసెస్ అవి చేయకుండా ఇట్ లేస్ డౌన్ ద ప్రొసీజర్ ఫర్ సెటిలింగ్ డౌట్స్ అండ్ డిస్ప్యూట్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ఎలక్షన్స్ తర్వాత ఎటువంటి డిస్ప్యూట్స్ కానీ వచ్చినా సరే ఇవి ఆ పర్టికులర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా చూస్తుందన్నమాట. అయితే మేడం ఎలక్షన్ కమిషన్ తాలూకు రోల్ ఏంటి? ఎలక్షన్ కమిషన్ యాజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ ఇట్ విల్ ఓన్లీ కండక్ట్ ద ఎలక్షన్స్. ఓకే, it plays a crucial role in conducting free and fair elections. However, what happens when no one opts to contest the election or electors boycott it? Okay, మొత్తం ఎలక్షన్స్ పోటీ చేయడానికి ఎవరూ లేకపోతే అందరూ కూడా ప్రొటెస్ట్ చేస్తే అప్పుడు ఏంటి పరిస్థితి? దెర్ ఈజ్ నో క్లియర్ ఆన్సర్ ఇన్ ద ఆర్పిఐ. Some potential solutions include amending the first past the post system or transferring the seat to the nominated category if no candidate offers herself for elections the second time. సో అలాంటి ఒక ప్రాబ్లం అనేది మనకి దీంట్లో మెన్షన్ చేసి ఉంటుంది. ఎందుకంటే మనం జనరల్లీ ఇప్పుడు అంటే మనం ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ ఫాలో అయ్యామనుకోండి, అప్పుడు ఏంటి అంటే సెకండ్ టైం అయినా సరే ఎవరు పోటీ చేయలేదనుకోండి, నామినేటెడ్ కేటగిరీలోని ఆ పర్సన్ని డిక్లేర్ చేస్తారు, అంటే ఎలక్టర్ కింద ఆర్ కంపోజర్ కింద. A wide-ranging debate is necessary to address these issues to ensure that the democratic process remains effective and fair. సో అందుకే ప్రజెంట్ డిబేట్స్ డిస్కషన్స్ అవి జరగాలి అండ్ డెమోక్రసీ అనేది ఎన్ష్యూర్ చేయడానికి గవర్నమెంట్స్ కానీ ప్రజలు కానీ తయారు చేసుకోవాలి, ప్రజలకు అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి, డెమోక్రసీ మీద ట్రస్ట్ క్రియేట్ చేయడానికి కానీ అండ్ పొలిటికల్ పార్టీస్ అండ్ ఎలక్షన్ గవర్నమెంట్స్ కూడా ఆన్సరబుల్ టు ద పీపుల్ అండ్ ఆల్. సో అవన్నీ కూడా ఆథర్ ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకే, as this is election season, completely articles are turning around this elections and all. Next article, can green credits benefit India's forests? ఓకే, అయితే మేడం గ్రీన్ క్రెడిట్స్ అంటే ఏంటి? సింప్లీ మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రీన్ క్రెడిట్స్ అంటే ఏంటో తెలిసిందనుకోండి, ఇది ఫారెస్ట్ని బెనిఫిట్ చేస్తుందా లేదా మీకే అర్థమైపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఏంటి అంటే మీరు ఒక ఇండస్ట్రియలిస్ట్ ఆర్ అదర్వైజ్ లేదు అంటే ఒక ఇండివిజువల్ మెంబర్ లేదా ఒక కమ్యూనిటీ ఎవరో సంథింగ్, మీరు ఏంటంటే గవర్నమెంట్స్ ఏం చేస్తుంది, స్పెసిఫిక్ ఏరియాస్ని డిక్లేర్ చేస్తుంది, లైక్ అవన్నీ కూడా డీఫారెస్టెడ్ ఏరియాస్. ఇప్పుడు మీరు ఏంటి ఒక చెట్టు అంటే ఒక చెట్టు అనేది నాటించడం కోసం కానీ మెయింటైన్ చేయడానికి మీరు స్టేట్ గవర్నమెంట్కి మనీ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ చెట్టు విత్తనాలు అనేది నాటిన తర్వాత ఆఫ్టర్ 2 years తర్వాత మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ ఈ ట్రీ పొజిషన్ అనేది చెక్ చేస్తారు. ఆ తర్వాత ఇది ప్రాపర్గా ఉంది అంటే అప్పుడు ఒక చెట్టుకి మీకు 1 గ్రీన్ క్రెడిట్ అనేది ప్రొవైడ్ అవుతుందన్నమాట. సో ఎవరైతే ఇండస్ట్రియలిస్ట్ కానీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎక్కువ ఎమిషన్స్ అనేవి రిలీజ్ చేస్తారో ఈ గ్రీన్ క్రెడిట్స్ ప్రోగ్రామ్ ద్వారా ఏంటి అంటే వాళ్ళు కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ని బ్యాలెన్స్ చేయగలరు అనమాట. ఓకే, ఎన్ని గ్రీన్ క్రెడిట్స్, ఎన్ని చెట్లు నాటితే అన్ని గ్రీన్ క్రెడిట్స్ అనేవి వస్తాయి. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు ఈ చెట్లు మెయింటైన్ చేయడం కానీ నాటడం కానీ ఏమీ చేయక్కర్లేదు. మీరు జస్ట్ దానికి తగిన డబ్బులు అనేవి స్టేట్ గవర్నమెంట్స్కి ప్రొవైడ్ చేస్తే చాలు, వాళ్ళు మెయింటెనెన్స్ అనేవి చేస్తారు. దిస్ సోల్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్. ఓకే, సో the green credit program is a market based mechanism introduced by the environment ministry. చెప్పాను కదా, Ministry of Environment, Forest, Climate Change, that incentivizes individuals and companies to contribute to environmental and ecological restoration. Environment ecology మళ్ళా తిరిగి రీస్టోర్ అవ్వడం కోసం వైభవ్ చతుర్వేది అండ్ దేవాదిత్య సిన్హా discuss the initiative in a conversation highlighting its potential benefits and challenges. Okay, సో ఇక్కడ డిస్కషన్స్ అనమాట. దిస్ ఈజ్ కైండ్ ఆఫ్ ఏ డిబేట్. ఎవరెవరు ఇద్దరు డిబేట్స్ అనేవి చేస్తున్నారు, ఒకరు వైభవ్ చతుర్వేది, ఇంకొకరు దేవాదిత్య సిన్హా. వైభవ్ చతుర్వేది viewed that program as an incentive architecture to encourage green actions. ఆబ్వియస్లీ ఏంటి అంటే ఇండస్ట్రియలిస్ట్ ఎవరైతే వాళ్ళు ఎమిషన్స్ రిలీజ్ చేస్తున్నారో దిస్ ఈజ్ సచ్ ఏ గుడ్ ఆపర్చునిటీ. వాళ్ళు అంటే మళ్ళీ ఎకాలజీ అనేది రీస్టోర్ అవ్వడానికి, చెట్లు నాటడానికి, ఫోకసింగ్ ఆన్ వాటర్ కన్జర్వేషన్ కానీ ఎఫారెస్టేషన్ కానీ. దేవాదిత్య సిన్హా ఎంఫసైజ్ ద నీడ్ ఫర్ ప్రాపర్ ఎగ్జిక్యూషన్. కానీ ఇతను ఏమంటున్నారంటే
ప్రోగ్రామ్ బాగానే ఉంది, కానీ దీనికి ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కన్సిడరింగ్ గ్రౌండ్ లెవెల్ ఛాలెంజెస్, ఎక్స్పర్టైజ్ అండ్ ద నారో ఫోకస్ ఆన్ ట్రీ ప్లాంటింగ్. సో ప్రజెంట్ దీని ఛాలెంజెస్ ఏంటి అనేవి దేవాదిత్య సిన్హా గారు డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఛాలెంజెస్ ఏంటి? ద గైడ్ లైన్స్ ఎయిమ్ టు ఇన్సెంటివైజ్ ద రిస్టోరేషన్ ఆఫ్ డిగ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండ్. ఓకే, మెయిన్ ఏం చెప్తుంది, డిగ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండ్ ఏదైతే ఉందో చెట్లు నాటడం ద్వారా, ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్స్ దగ్గర డబ్బులు లేవు, అందుకే ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళకి ఆఫర్ చేస్తున్నారు, మీకు ఒక గ్రీన్ క్రెడిట్ ఇస్తాము ఒక చెట్టును నాటితే అని. Debaaditya Sinha raised concerns about the potential negative consequences such as monoculture plantations and the lack of fungibility in green credits. అంటే మోనోకల్చర్ అంటే అర్థం ఏంటి, ఒకటే టైప్ ఆఫ్ ఇంకా చెట్లు లేకపోతే ఒకటే టైప్ ఆఫ్ అన్నీ నాటడం వల్ల అదొక ప్రాబ్లం అవుతుంది. అండ్ తర్వాత ఈ గ్రీన్ క్రెడిట్స్ అనేవి ఎంతవరకు ట్రస్ట్ చేయొచ్చు, ఎంతవరకు వీటిని ఇంప్లిమెంట్ చేస్తారు అనేది కూడా ప్రాబ్లం అని చెప్పేసి డిస్కస్ చేస్తున్నారనమాట. Critics argue that green credit program may bypass existing environmental laws. Obviously, so that ఏంటంటే చెట్లు నాటడం అనేది ఎక్కడైనా ఓకే కదా, particularly the Forest Conservation Act, and compromise the principles of forest clearance processes. అంటే ఈ ఫారెస్ట్ క్లియరెన్స్ ప్రాసెస్ మాత్రం ఇది అంటే పాస్ అవ్వలేదు టెస్ట్ అనేది. ద ల్యాక్ ఆఫ్ ఏ క్లియర్ డెఫినేషన్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ డిగ్రేడెడ్ ఫారెస్ట్ కుడ్ లీడ్ టు మిస్క్లాసిఫికేషన్ ఆఫ్ ఓపెన్ నేచురల్ ఎకోసిస్టమ్స్ అండ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఫర్ ఇండస్ట్రీస్. యాక్చువల్లీ ఏవైతే అంటే ఫారెస్ట్ ఏంటి, డిఫారెస్టేషన్ ఏంటి, ఎఫారెస్టేషన్ అంటే ఏంటి అనేది పర్టిక్యులర్లీ వీటి తాలూకా మీనింగ్స్ అనేవి కరెక్ట్గా లేవు. అలాంటప్పుడు ఏ ఏరియాని ఓపెన్ అంటారు, ఏ ఏరియాని ఎఫారెస్టేషన్ అంటారు, అసలు దేన్ని ట్రీ అంటారు, దేన్ని ఫారెస్ట్ అంటారు, లేకపోతే దానివల్ల మిస్యూజ్ జరిగే ప్రోగ్రామ్ ఉంటుంది, అంటే స్కోప్ ఉంటుంది. అండ్ దీనివల్ల ఇండస్ట్రీస్ నెగిటివ్గా ఎఫెక్ట్ అవుతాయి అని చెప్పేసి అంటే దేవాదిత్య సిన్హా గారు మెన్షన్ చేస్తున్నారనమాట. ఓకే, సో దట్ ఈస్ వాట్ దిస్ ఆర్టికల్ ఈజ్ టాకింగ్ అబౌట్. కానీ ఇదేంటంటే డెఫినెట్లీ ఇలాంటి డిబేట్స్ అనేవి చదవడానికి ట్రై చేయండి, ఎందుకంటే మీకు ఒపీనియన్స్ ఫార్మేషన్లోని హెల్ప్ అవుతుంది. సో ఐ సజెస్ట్ యూ టు రైట్ కింద కామెంట్ బాక్స్లోని మీరేమనుకుంటున్నారు, ఈ గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ అనేది ఇంప్లిమెంట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్, ఇది పాజిటివ్ బెనిఫిట్స్ని తీసుకొస్తుందా లేదా నెగిటివ్ బెనిఫిట్స్ని తీసుకొస్తుందా. ఓకే, అది మీరు కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ ఏంటి అనేది నాకు మెన్షన్ చేయండి. ఓకే, మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. బట్ బిఫోర్ దాట్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు యూపీఎస్సీ ఇన్ఫైనిటీ ప్రోగ్రాంలోని జిఎస్ ఫౌండేషన్, ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్, సిసాట్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తూ మీకు యూపీఎస్సీ ఇన్ఫైనిటీ కోర్స్ అనేది తీసుకొని రావడం అనేది జరిగింది. మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో మీరు ఎందుకు జాయిన్ అవ్వాలి అంటే మన టీచింగ్ అనేది ఇన్క్రెడిబుల్ అండ్ అన్బిలీవబుల్ కేర్ అనేది ఉంటుంది, లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. అండ్ ఇవన్నీ కూడా మేము చెప్పడం కాదు, లైక్ మీరు ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది త్రూ ఫ్రీ డెమో ద్వారా మీరే తెలుసుకోవచ్చు. అండ్ దీనికోసం యూ కెన్ కాల్ 7893899553. అండ్ అలానే మన ఎల్టీఎక్స్ క్లాసెస్ అనేది ఆఫ్లైన్ వైజాగ్లో ఉండింది, ఆన్లైన్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది. దీని రిలేటెడ్ మీకు ఏ ఎంక్వైరీస్ ఉన్నాయి ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని యూపీఎస్సీ మీ డ్రీమ్ అనుకుంటే త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ సిమిలర్లీ ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు యూపీఎస్సీ మెంటర్షిప్ అనేది కూడా మన డైరెక్ట్గా సురేష్ సార్ ప్రొవైడ్ చేస్తున్నారనమాట. లైక్ యూపీఎస్సీకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, రైట్ గైడెన్స్, రైట్ పాత్ అనేది కూడా మీకు సురేష్ సార్ ప్రొవైడ్ చేస్తారు. పర్సనల్ 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుంది. అండ్ టిల్ యూ క్రాక్ యూపీఎస్సీ వ్యాలిడిటీ అనేది ఉంటుంది. దీని రిలేటెడ్ మీకు ఏ ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. ద ఛాలెంజెస్ ఆఫ్ రిపోర్టింగ్ ఆన్ క్లైమేట్ చేంజ్. సో క్లైమేట్ చేంజ్ గురించి ఒకవేళ రిపోర్ట్స్ చేస్తే దాని గురించి ఛాలెంజెస్ అనేవి ఏంటి అనేది ఈ యొక్క పర్టికులర్ ఆర్టికల్ అనమాట. సో క్లైమేట్ చేంజ్ అనేది ఒక కాంప్లెక్స్ కలెక్షన్ ఆఫ్ ఫినామినా, దాంట్లో చాలా మూవింగ్ పార్ట్స్ అనేవి ఉంటాయి, మేకింగ్ ఇట్ ఛాలెంజింగ్ ఫర్ జర్నలిస్ట్ టు కవర్ కాంప్రిహెన్సివ్లీ. సో అందుకే క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ ఏంటి అంటే ప్రాబ్లమ్స్ అనేవి మెన్షన్ చేయడానికి చాలా ఛాలెంజెస్ అనేవి ఉంటాయి. విత్ ద డిమాండ్స్ ఆఫ్ జర్నలిస్టిక్ రిచువల్స్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు క్యాప్చర్ ఆల్ క్లైమేట్ చేంజ్ స్టోరీస్ అట్ వన్స్ అండ్ మెనీ ఆర్ మిస్డ్ ఆర్ ప్లేడ్ క్యాచప్. సో అందుకే ఈ క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ ఎవరైనా ఈ స్టోరీ మేకప్ చేయాలన్నా, ఏదైనా సరే రాయాలన్నా సరే, అలాంటప్పుడు వాళ్ళు ఏదో ఒకటి మిస్ అవుతూ ఉంటారు, లేదంటే ఏదో ఒకటి
వాళ్ళు క్యాచ్ చేస్తూనే ఉంటారనమాట. సో క్లైమేట్ చేంజ్ అనేది పీపుల్స్ యాక్సెస్ టు ఎసెన్షియల్ రిసోర్సెస్ లైక్ వాటర్, క్లీన్ ఎయిర్ అండ్ ల్యాండ్ అండ్ ఇంటరాక్ట్స్ విత్ సోషల్ ఫ్యాక్టర్స్ సచ్ యాజ్ జెండర్, కాస్ట్, క్లాస్ అండ్ జియోగ్రఫీ. వీటన్నిటి మీద కూడా క్లైమేట్ చేంజ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. వీటన్నిటి మీద కూడాను ఇన్ఫ్లుయెన్స్ అనేది అవుతుంది. అండర్స్టాండింగ్ దీస్ ఇంపాక్ట్స్ ఈస్ క్రూషియల్ టు రిపోర్టింగ్ ఆన్ క్లైమేట్ చేంజ్. సో వీటి తాలూకా లింకేజెస్ ఆర్ వీటి తాలూకా ఇంటర్ కనెక్షన్స్ ఎప్పుడైతే జర్నలిస్ట్ తెలుసుకుంటారో ఆ రోజు క్లైమేట్ చేంజ్ గురించి రిపోర్టింగ్ అనేది చేయగలరు. బట్ కెన్ బి ఛాలెంజింగ్ డ్యూ టు ద డిస్టార్షన్ ఆఫ్ ఇట్స్ అపియరెన్స్. కానీ ఇలాంటివి మనకి క్లారిటీగా తెలియదు కాబట్టి ఈ క్లైమేట్ చేంజ్ గురించి రిపోర్ట్ చేయడానికి చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో సమ్ కేస్ స్టడీస్ అనేవి మెన్షన్ చేయడం జరిగింది. ఫర్ ఇన్స్టాన్స్ సుందర్బన్స్ డెల్టా రీజన్లో అనమాట అండ్ ఇంక్రీజ్ ఇన్ చైల్డ్ ట్రాఫికింగ్ వాజ్ లింక్ టు క్లైమేట్ చేంజ్. సో చైల్డ్ ట్రాఫికింగ్ అంటే అర్థం ఏంటి? సో రిమెంబర్ దట్ చైల్డ్ ట్రాఫికింగ్ ఈజ్ వేర్ చైల్డ్ని కిడ్నాప్ చేయడం ద్వారా, ఓకే, అంటే వేరే ల్యాండ్స్కి కానీ వేరే కాంటినెంట్స్కి కానీ పంపించేస్తారనమాట. సో దట్ వాళ్ళని లేబర్ కింద యూజ్ చేయడానికి కానీ, లేకపోతే వాళ్ళ బాడీ పార్ట్స్ అవి యూజ్ చేసుకోవడానికి కానీ, లేకపోతే వాళ్ళని బెగ్గర్స్ కింద చేయడానికి కానీ, అలాంటి వాటినే చైల్డ్ ట్రాఫికింగ్ అంటారు. ఈ సుందర్బన్ డెల్టా రీజన్లో యాక్చువల్లీ చైల్డ్ ట్రాఫికింగ్కి ఈ క్లైమేట్ చేంజ్కి ఇంటర్లింక్ ఉంది. అదేంటి మేడం ఈ రెండింటికి ఇంటర్లింక్ ఏంటి? అందుకే ఇది కేస్ స్టడీ అయింది. ఇలాంటివి డెఫినెట్లీ మీరు రాసుకోవడం అనేది హైలీ ఇంపార్టెంట్. అండ్ సబ్ పార్ట్ స్టేట్ ఇంటర్వెన్షన్. Climate change has made the region more vulnerable to cyclones, which have deepened the destitution wrought earlier. సో ఇక్కడ ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ఇంకా సుందర్బన్ రీజియన్లోని అంటే సైక్లోన్స్ అనేవి ఎక్కువ వచ్చేస్తున్నాయి అన్నమాట. ఆ సైక్లోన్స్ వల్ల ఇంకా పూర్ పీపుల్ అనేవాళ్ళు ఇంకా పూర్ కండిషన్స్లోకి వెళ్ళిపోయారు. However, the state's focus on large infrastructure projects has left self-sufficient communities less, so forcing them to deal with this transition. సో అయితే ఏంటి, స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చేస్తున్నాయి తప్ప వీటిల్ని ఎలా చేయాలి, వీటిల్ని మళ్ళా అంటే ఇక్కడ మళ్ళీ ఈ డెల్టా రీజియన్ ఎలాగా మార్చాలి ఏంటి అనే దాని మీద ఫోకస్ చేయట్లేదు. అందుకే ఇక్కడ దగ్గరలో ఉన్న లోకల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా దారుణంగా ఇంపాక్ట్ అవుతున్నారనమాట నెగటివ్లీ. అండ్ అలానే క్లైమేట్ చేంజ్ అండ్ వాటర్ ప్రియారిటీస్. The determination of whether climate change figures highly on voters' minds can influence their choices. అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓటు వెళ్ళి వేయాలనుకుంటున్నారు అనుకోండి, పర్టికులర్ పార్టీ కోటేస్తున్నప్పుడు మీ డిమాండ్స్ అనేవి మీకు ఏంటో తెలుస్తుంది. మీరు ఎప్పుడైతే క్లైమేట్ చేంజ్ ఆలోచించి క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ ఎవరైతే మేనిఫెస్టోలో మెన్షన్ చేశారో వాళ్ళకెళ్ళి మీరు ఓటేశారనుకోండి, ఇట్ షోస్ దట్ మీ ప్రియారిటీ లిస్ట్లోని క్లైమేట్ చేంజ్ అనేది ఉండింది, మీ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మీకు తెలుసు అనేది. As well as those of politicians, scientists and journalists. However, it is essential to understand that people's priorities may not always be directly linked to climate change, and neglecting this complexity can lead to an incomplete understanding of their choices. కొన్నిసార్లు డైరెక్ట్గా వీళ్ళు ఏంటి అంటే క్లైమేట్ చేంజ్ గురించి చెప్పకపోవచ్చు, కాకపోతే ఏంటి అంటే వీటి లింకేజెస్ అనేవి. ఇప్పుడు చూడండి, ఇక్కడ వీళ్ళ ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళు సైక్లోన్స్కి దగ్గరలో ఉన్నారు అని చెప్పేసి ఆ ప్రాబ్లం అనేది వాళ్ళు ఏంటి అంటే పోవర్టీలో ఉండడం వల్ల అని ఆలోచిస్తుంది. కాకపోతే క్లైమేట్ చేంజ్ వల్ల సైక్లోన్స్ అనేవి వస్తున్నాయి, సైక్లోన్స్ వీళ్ళ దగ్గరకు వచ్చేస్తున్నాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. సో దట్ ఈజ్ వాట్ పాలిటీషియన్స్ కానీ, జర్నలిస్ట్ కానీ, గవర్నమెంట్స్ కానీ అర్థం చేసుకోవాల్సిన బేసిక్ థింగ్ అని ఆథర్ మెన్షన్ చేస్తున్నారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, a man from Sundarbans may prioritize a candidate offering low-paying but predictable jobs over one promising to build an embankment allowing a river. సో ఒకరు ఏంటి అంటే ప్రామిస్ చేస్తున్నాడు ఒక క్యాండిడేట్, మీకు ఆ రివర్ దగ్గర ఒక క్యానల్ అనేది లేదా ఒక ఎంబాంక్మెంట్ అనేది కట్టిస్తాం అని చెప్పేసి. కానీ వాళ్ళు ఏంటి జాబ్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అనేది మెన్షన్ చేస్తున్నారు. డెఫినెట్లీ వాళ్ళు వెళ్ళి ఎవడు కోటేస్తాడు, ఈ రివర్ ఎవడైతే కడతా ఉన్నాడో వాళ్ళు కోటేస్తారు. ఎందుకంటే వాళ్ళు బ్రతికున్నారనుకోండి ఏదో ఒకటి చేసుకొని బ్రతుకుతారు, కానీ వాళ్ళు బ్రతికే లేకపోతే జాబ్స్ ఆఫర్ చేస్తే ఎవరి కోసం జాబ్స్ అనేవి. A woman in a village may prefer a candidate who plans to build toilets inside homes over one promising extra beds at the hospital. Obviously, right? As she would like to drink more water and avoid outdoor toilets due to the rising heat. Okay. అసలు ఈ రైజింగ్ టెంపరేచర్స్ వల్ల అసలు రోగాలు ఎందుకు తెచ్చుకోవడం, హాస్పిటల్కి ఎందుకు వెళ్ళడం? అదే టాయిలెట్స్ కన్స్ట్రక్ట్ చేసి మెయింటైన్ చేసుకొని హెల్త్ని మెయింటైన్ చేసుకుంటే హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు.
ఐమ్ సారీ, ఒక ఎక్స్ట్రా బెడ్ రిక్వైర్మెంట్ అనేది కూడా అవసరం ఉండదన్నమాట. టు ఫుల్లీ అండర్స్టాండ్ సచ్ చాయిసెస్ ఇట్ ఈస్ నెసెసరీ టు కీప్ ది బ్రాడర్ ఇంప్లికేషన్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఇన్ మైండ్. అందుకే సో ప్రజెంట్ ఏంటి అంటే క్లైమేట్ చేంజ్కి సోషల్ ఇష్యూస్కి ఇంటర్లింక్ అనేది అందుకే వీటి ఇంటర్లింకేజ్ అనేది మనం ప్రాపర్గా తెలుసుకోవాలి, డీప్గా అండర్స్టాండ్ చేసుకోవాలి. ఆ రోజే ప్రజల తాలూకా రూట్ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది అర్థమవుతుంది అనేది ఈ ఆర్టికల్ తాలూకా టోటల్ పర్స్పెక్టివ్ అనమాట. సో దిస్ ఈజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఆర్టికల్. క్లైమేట్ చేంజ్ అనేది సోషల్ ఇష్యూస్కి క్లైమేట్ చేంజ్కి గల ఇంటర్లింక్ ఏంటి అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? సో మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్, దట్ ఈస్ SC declines petition to end collegium, revive NJAC. ఓకే, సుప్రీంకోర్టు ఏంటి అంటే కొల్లేజియంని ఎండ్ చేయడానికి అండ్ ఎన్జేఏసీ రివైవ్ చేయడానికి ఒక పిటిషన్ అనేది వచ్చింది. కానీ ఆ పిటిషన్ అనేది సుప్రీంకోర్టు డిక్లైన్ చేయటం అనేది జరిగిందనమాట. అదేంటి అనేది వి షల్ సీ. ఎన్జేఏసీ అంటే ఏంటి, కొలేజియం అంటే ఏంటి, ఈ ఆర్టికల్ అసలు ఏం మాట్లాడుతుంది అనేది తెలుసుకుందాం. The Supreme Court Registry has declined to accept a petition seeking to end the collegium system of judicial appointments and revive the National Judicial Appointment Commission. సో కొలేజియం అంటే ఏంటి, జడ్జెస్ని అపాయింట్ చేసే ఒక ప్రొసీజర్. దానికి ఇప్పుడు మనం కొలేజియం అనేది ఫాలో అవుతున్నాం. కానీ దానికి 2019లోని సుప్రీంకోర్టు వాళ్ళు ఎన్జేఏసీ అనేది నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ అనేది క్రియేట్ చేయడం అనేది జరిగింది. ఓకే, దాన్ని మళ్ళీ రివైవ్ చేయాలి అని చెప్పేసి ఒక పిటిషన్ వస్తే ఇప్పుడు సుప్రీంకోర్టు దాన్ని కొట్టేయడం అనేది జరిగిందనమాట. ఇన్ ఎ 6-page order, the registrar Puneet Sehgal stated that the collegium system had already been upheld, while the NJAC, which gave an equal role to the government in judicial appointments, had been struck down. ఆల్రెడీ ఏంటి అంటే సుప్రీంకోర్టు ఎన్జేఏసీని క్యాన్సిల్ చేయడం అనేది జరిగింది. ఎందుకు, ఎన్జేఏసీలోని గవర్నమెంట్ తాలూకా ఇంటర్వెన్షన్ అనేది ఉంటుంది. కానీ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, సుప్రీంకోర్టుకి దాని ఇండివిజువాలిటీ అనేది ఉండాలి. ఆ ఇండివిజువాలిటీ అది మెయింటైన్ చేయాలి అంటే కొలేజియం ప్రాసెస్ అనేది రన్ అవ్వాలి. అయితే మేడం కొలేజియం అంటే ఏంటి మేడం? సో కొలేజియం మీన్స్ ఏంటి అంటే 1 చీఫ్ జస్టిస్ అండ్ నెక్స్ట్ 4 జడ్జెస్ కూడాను, వీళ్ళ 5గురు కలిపి నెక్స్ట్ జడ్జెస్ ఎవరు అనేది అంటే ఆ నేమ్స్ని చూస్ చేస్తారనమాట. హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఆ నేమ్స్ అనేవి గవర్నమెంట్కి ఇస్తారు. సో ఆ నేమ్స్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు జడ్జెస్ కింద, బోత్ ఎట్ ద సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్స్లో అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ కొలేజియం ప్రాసెస్. The petition filed by Advocate Matthews Nedumpara was deemed as an attempt to overreach the principles of settled law fueled by an ulterior motive. సో అయితే సుప్రీంకోర్టు శుభ్రంగా తిట్టడం అనేది జరిగింది. అది ఆల్రెడీ క్లోజ్ అయిపోయిన కేసు, మళ్ళీ దీన్ని ఎందుకు రేస్ చేస్తున్నారు? ఒక రాంగ్ ఇంటెన్షన్ తోటి, రాంగ్ మోటివ్ తోటి మీరు మళ్ళీ దీన్ని ఓపెన్ చేయాలనుకుంటున్నారు. సో అందుకే దీని పిటిషన్ కూడా మేము చదివేది లేదు, చూసేది లేదని చెప్పేసి స్ట్రేట్ అవే పిటిషన్ని కొట్టడం అనేది జరిగింది సుప్రీంకోర్టు అనమాట. అయితే మేడం ఎన్జేఏసీ ఏంటి, కొలేజియం ఆల్రెడీ చెప్పాను. ఎన్జేఏసీ ఏంటి, 2014లోని పార్లమెంట్ 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2014 అనేది పాస్ చేసింది, అలాంగ్ విత్ ది ఎన్జేఏసీ యాక్ట్ ఆఫ్ 2014. సో దీని ద్వారా ఏంటంటే ఒక ఇండిపెండెంట్ కమిషన్ని క్రియేట్ చేస్తారనమాట. దేనికోసం, సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ జడ్జెస్ని అపాయింట్ చేయడం కోసం కొలేజియం సిస్టమ్ అనేది ఇంకా క్లోజ్ చేసేసి. కానీ 2015లోని సుప్రీంకోర్టు 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2014 కానీ ఎన్జేఏసీని కానీ అన్కాన్స్టిట్యూషనల్ నల్ వాయిడ్ అని క్యాన్సిల్ చేసేసారనమాట. సో మళ్ళీ కొలేజియమే అంటే మళ్ళీ కాదు, ఈ కొలేజియమే కంటిన్యూ అవుతుందన్నమాట. ఓకే, అయితే మేడం ఇంతకీ ఎన్జేఏసీ అంటే ఏంటి? ఈ కమిషన్లో ఎవరు ఉంటారు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారు ఎక్స్ ఆఫీషియో చైర్పర్సన్ కింద, అండ్ 2 సీనియర్ మోస్ట్ సుప్రీం కోర్ట్ జడ్జెస్ యాజ్ ఎక్స్ ఆఫీషియో మెంబర్స్. జడ్జెస్తో పాటు గవర్నమెంట్ కూడా ఉంటారనమాట. యూనియన్ మినిస్టర్ ఆఫ్ లా అండ్ జస్టిస్, 2 ఎమినెంట్ పర్సన్స్ ఫ్రమ్ సివిల్ సొసైటీ. ఓకే, సో అండ్ అలానే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభ 1 ఎమినెంట్ పర్సన్ నామినేటెడ్ ఫ్రమ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ కమ్యూనిటీ నుండి ఒక 2 మెంబర్స్ కూడా ఉంటారనమాట. సో వీళ్ళందరూ కలిపి చూస్ చేసుకుంటారు జడ్జెస్ని.
సో గవర్నమెంట్ తాలూకా రోల్ అనేది ఇక్కడ ఉంటుంది కాబట్టి ఎన్జేఎస్ని స్ట్రక్ డౌన్ చేసేసింది సుప్రీంకోర్టు. The collegium system of judicial appointments and the NJC were subjects of extensive litigation in the past. ఆల్రెడీ దీని మీద చాలా డిబేట్స్, చాలా డిస్కషన్స్, చాలా లిటిగేషన్స్ అనేవి జరిగాయి. అక్టోబర్ 2015లోని సుప్రీంకోర్టు ఆల్రెడీ దీన్ని ఎన్జేఎస్ని కొట్టేసింది. అండ్ 2018లో రివ్యూ ప్లీలో కూడా జడ్జ్మెంట్ వాజ్ ఆల్సో డిస్మిస్డ్. ఆల్రెడీ కొట్టడం అనేది జరిగింది. ద రిజిస్ట్రార్ అబ్జర్వ్డ్ దట్ ద పిటిషన్ ఫైల్డ్ బై మిస్టర్ నెదుంపరా ఓన్లీ రెప్లికేటెడ్ ఇష్యూస్ విచ్ హ్యావ్ ఆల్రెడీ బీన్ పుట్ టు రెస్ట్. సో ఇక్కడ ఏం తెలుస్తుందంటే ఆల్రెడీ ఏదైతే క్లోజ్ అయిపోయిన ఇష్యూ ఉందో దాన్ని మళ్ళా తీసుకొని వచ్చే ప్రయత్నం అనేది నెదుంపరా గారు చేస్తున్నారు. అందుకే అది కంప్లీట్లీ రాంగ్ అని చెప్పేసి కొట్టిపారేసి అతనికి శుభ్రంగా దిక్కులు అనేది పెట్టిందనమాట సుప్రీంకోర్టు. And the registrar invoked the Supreme Court Rules 2013 in his order against the petition. Under this provision, the registrar may refuse to receive a petition on the ground that it discloses no reasonable cause or is frivolous or contains scandalous matter. సో రిజిస్టర్ ఆ పిటిషన్ని కొట్టడం అనేది జరిగింది. అండ్ ఏ విధంగా కొట్టేశారు? ఫ్రివోలస్ అంటే దానికి ఎటువంటి కాజ్ లేదు, ఎటువంటి రీజన్ లేదు, అది ఆల్రెడీ ఒక అయిపోయిన ఇష్యూ. ద పిటిషనర్ నెదుంపరా హ్యాస్ 15 days to appeal to the court. సో కొలీజియం సిస్టమ్ని ఎందుకు క్రిటిసైజ్ చేస్తున్నారు? బికాస్ ద పిటిషన్ వాజ్ ఫైల్డ్ అమిడ్ వెర్బల్ అటాక్స్ అగైన్స్ ద కొలీజియం సిస్టమ్ బై ది దెన్ లా మినిస్టర్ కిరణ్ రిజిజు. ద ప్లీ ఆర్గ్యూడ్ దట్ సుప్రీం కోర్ట్స్ 2015 జడ్జ్మెంట్ which thwarted NJC mechanism should be rendered void as it had revived the collegium system which was called a synonym for nepotism and favoritism. ఎందుకంటే కొలేజియంలోని జడ్జెస్ ఉంటారు. సో ఆటోమేటిక్గా ఎవరు చూస్ చేస్తున్నారు, ఎందుకు చూస్ చేస్తున్నారు అనే విషయం అనేది బయటికి రాదు. సో అది నెపోటిజంకి, రెట్టేపిజంకి, ఫేవరెటిజంకి దారితీస్తుంది అనేది. ఓకే, ఏ గ్రూప్ ఆఫ్ సీనియర్ మోస్ట్ జడ్జెస్ అనే వాళ్ళు అపాయింట్మెంట్ చేస్తారు హయ్యర్ జ్యుడిషియరీకి. అండ్ ఇది ఆల్మోస్ట్ 30 decades నుండి జరుగుతున్న ప్రొసీజర్. అది ఇప్పటికే కాదు, ఎప్పటికీ కూడా ఇది మారదు. సుప్రీంకోర్టు ఎప్పటికీ కూడా ఎన్జేసీను ఒప్పుకోదు కూడాను. ఓకేనా? సో ఈ పర్స్పెక్టివ్లో, పొలిటీ పర్స్పెక్టివ్లో మీ కోర్ట్స్, సుప్రీంకోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టుకి ఏ పవర్స్ ఉంటాయి ఏంటి అనేది మీరు చదవడం హైలీ ఇంపార్టెంట్. యాజ్ దిస్ ఈజ్ కరెంట్ అఫైర్స్ క్లాస్, మన ఇష్యూ మాత్రమే డిస్కస్ చేస్తాం, ప్రతిదీ కూడా మీకు అర్థమయ్యే విధంగా. కానీ అంతకంటే మన ఏంటి అంటే పాలిటీలో మీకు డిస్కషన్స్ అనేవి జరుగుతాయి. ఆల్రెడీ శ్రీనివాస్ సార్ పాలిటీ క్లాసెస్ అనేవి చెప్తున్నారు. సో అవి చూడటానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. వీ షల్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. డూ రిసోర్సెస్ ఆఫ్ ఇండివిజువల్స్ బిలాంగ్ టు ఏ కమ్యూనిటీ? ఆ సుప్రీం కోర్టు. సో ఏ 9 judge కాన్స్టిట్యూషన్ బెంచ్ అనమాట సుప్రీంకోర్టు అడిగింది యూనియన్ గవర్నమెంట్ని. సో ఆల్ మెటీరియల్ రిసోర్సెస్ అనేవి ఒక ఇండివిజువల్ క్రియేట్ చేసిన వేవైనా సరే వాటిని రిసోర్సెస్ ఆఫ్ ద కమ్యూనిటీ కింద కన్సిడర్ చేయొచ్చా అనే క్వశ్చన్ సుప్రీంకోర్టు గవర్నమెంట్ని అడగడం అనేది జరిగిందనమాట. అయితే మేడం ఆ క్వశ్చన్ అసలు ఎందుకు వచ్చింది? బికాజ్ దట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 39B ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అయితే మేడం ఇంతకీ ఆర్టికల్ 39B ఏం మాట్లాడుతుంది? సో ఇది డిపిఎస్పిలో ఒక పార్ట్ అనమాట, పార్ట్ 4 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఇది ఏం చెప్తుంది? obligation on the state to create policy towards securing the ownership and control of the material resources of the community that are so distributed as best to subserve the common good. సో ఒక కమ్యూనిటీలో క్రియేట్ అయిన గూడ్స్ అన్నిటినీ కూడాను అందరికీ కూడా, అంటే ఆ కమ్యూనిటీలో ఉండే ప్రజలందరికీ కూడాను ఈక్వల్గా వచ్చేలాగా గవర్నమెంట్కి చేసే రైట్ అనేది ఉంటుంది అనేది ఈ ఆర్టికల్ 39B అనేది మాట్లాడుతుంది. DPSP are meant to be guiding principles for the enactment of laws but are not directly enforceable in any court of law. ఒకవేళ దీన్ని ఇంప్లిమెంట్ చేయకపోతే ఎవరు కూడాను సుప్రీంకోర్టుకి కానీ హైకోర్టుకి కానీ అప్రోచ్ అవ్వలేరు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇవి డిపిఎస్పీస్. అయితే ఈ కాంటెక్స్ట్లోని సుప్రీంకోర్టు అడిగిందనమాట ఎవరిని? గవర్నమెంట్ని రిగార్డింగ్ ఆర్టికల్ 39B. మెయిన్ క్వశ్చన్ వచ్చేసరికి వెదర్ ప్రైవేట్లీ ఓన్డ్ రిసోర్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నేను నా ఇంట్లోని ఒక మ్యాంగో చెట్టు అనేది నాటుకున్నాను. అలాంటప్పుడు అది కమ్యూనిటీ చెట్టు కింద గవర్నమెంట్ కన్సిడర్ చేయగలదా? ఆ మ్యాంగోస్ అన్నీ కూడా తీసుకెళ్ళి నా కమ్యూనిటీకి ఇచ్చేయగలదా? కుడ్ బి కన్సిడర్డ్ యాజ్ మెటీరియల్ రిసోర్సెస్ ఆఫ్ ద కమ్యూనిటీ. The Attorney General R. Venkatramani argued that all things available or made available by human interaction or engagement constitute the material resources of the community. అంటే ఏమంటున్నారు అటార్నీ జనరల్? సో ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో హ్యూమన్ ఇంటరాక్షన్ ద్వారా కానీ హ్యూమన్ ఎంగేజ్మెంట్ ద్వారా అవన్నీ కూడా కమ్యూనిటీ రిసోర్సెస్ అని చెప్తాము. చీఫ్ జస్టిస్ ఆఫ్ అంటే ఇండియా
ఇతని ఆ ఏజ్ని అడిగారు. ఇఫ్ హీ వాజ్ సజెస్టింగ్ దట్ ఎవ్రీథింగ్ క్రియేటెడ్ బై ద అప్లికేషన్ ఆఫ్ ప్రైవేట్ లేబర్ వాజ్ ద మెటీరియల్ రిసోర్సెస్ ఆఫ్ ద కమ్యూనిటీ. సో ఒక ప్రైవేట్ లేబర్ని పెట్టి చేయించుకున్నా సరే అది కమ్యూనిటీలోకి వస్తుందా? ద చీఫ్ జస్టిస్ ఆల్సో రేస్ క్వశ్చన్స్ అబౌట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రైవేట్ ప్రాపర్టీ. అండ్ అలానే ప్రైవేట్ ప్రాపర్టీ అంటే ఏంటి అనేది కూడా సుప్రీంకోర్టు క్వశ్చన్ చేయడం అనేది జరిగింది అటార్నీ జనరల్ని. ఓకేనా? ఇప్పుడు ఏజీ రెస్పాన్స్ ఏంటి? అటార్నీ జనరల్ రెస్పాండెడ్ బై సేయింగ్ దట్ ఇఫ్ రిసోర్సెస్ గో బియాండ్ ద బౌండరీ ఆఫ్ ప్రైవేట్ కన్జంప్షన్ బౌండరీ దాటింది ఒకవేళ అంటే దర్ ఈజ్ ఎలిమెంట్ ఆఫ్ ద కమ్యూనిటీ హ్యావింగ్ ఏ కాల్. ఆ బౌండరీ దాటిందంటే డెఫినెట్లీ అది కమ్యూనిటీ రిసోర్స్ అని చెప్పేసి అనొచ్చు. ద బెంచ్ ఈస్ హియరింగ్ ఎ రెఫరెన్స్ ఆన్ ది కంటూర్స్ ఆఫ్ ఆర్టికల్ 39B. అంటే ఇదంతా కూడాను. And Attorney General representing the Union of India argued that all things available or made available by హ్యూమన్ ఇంటరాక్షన్ ద్వారా కానీ హ్యూమన్ ఎంగేజ్మెంట్ ద్వారా కానీ అదంతా కూడాను డెఫినెట్లీ కమ్యూనిటీది అనొచ్చు. అండ్ దట్ వన్స్ రిసోర్సెస్ ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద స్టేట్ క్వశ్చన్స్ రిగార్డింగ్ ఓనర్షిప్ అండ్ కంట్రోల్ నో లాంగర్ మ్యాటర్. ఒకవేళ అది స్టేట్ చేతుల్లో ఉందంటే డెఫినెట్లీ ప్రైవేట్ మ్యాటర్ రాదు అండ్ ఓనర్షిప్ అన్న క్వశ్చనే లేదు, ప్రైవేట్ ఓనర్షిప్ అనే క్వశ్చన్ లేదు. సో దానివల్ల చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆ ఏజ్ని అడిగారు. ఇఫ్ హీ వాజ్ సజెస్టింగ్ దట్ ఎవ్రీథింగ్ క్రియేటెడ్ బై ద అప్లికేషన్ ఆఫ్ ప్రైవేట్ లేబర్. సో ప్రైవేట్ లేబర్ని యూజ్ చేసి కూడానా అని చెప్పేసి క్వశ్చన్ అనేది అడగడం జరిగిందనమాట. సో ఈ కాంటెక్స్ట్లోని డిపిఎస్పీస్లో ఆర్టికల్ 39B ఏం డిస్కస్ చేస్తుంది? గవర్నమెంట్కి ఎంతవరకు రైట్స్ అనేవి ఉంటాయి అంటే, ఇప్పుడు నా ఇంట్లో ఉన్న చెట్టు అది నా బౌండరీ దాటి బయట ఉందంటే ఆ మ్యాంగో అనేది కమ్యూనిటీ అందరికని కాదు కదా, అది నా లేబర్ యూజ్ చేసి నా డబ్బులు పెట్టి నేను నాటుకున్న చెట్టు. అలాంటప్పుడు కమ్యూనిటీ ఎలా యూజ్ చేస్తారు? దట్ వాజ్ ద క్వశ్చన్ ఆస్క్డ్ బై సుప్రీం కోర్ట్ టు ద అటార్నీ జనరల్. ఓకేనా? సో ఐ హోప్ దట్ ఈస్ వెరీ మచ్ క్లియర్ ఫర్ యూ అండ్ ఐ విల్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. బట్ బిఫోర్ దాట్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ కోసం సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్ అనేవి తీసుకుంటున్నారమంట. డైరెక్ట్గా యూపీఎస్సీ ఫ్యాకల్టీ జస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ 999, 3 months వ్యాలిడిటీ తోటి. సో ఇప్పుడు ఏదైతే కొత్తగా ఎస్ఎన్టీ సిలబస్ యాడ్ అయిందో అది ప్రాపర్గా మీరు ప్రాపర్ గైడెన్స్తో ఒకవేళ చదువుకోవాలనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. అండ్ యూ కెన్ కాల్ 7893999553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అలానే మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ క్లాసెస్ అనేవి కూడా తీసుకుంటున్నారనమాట. ఇండియన్ ఎకానమీ, పాలిటీ, ఎస్ఎన్టీ, ఏపీ ఎకానమీ, హిస్టరీ అనేవి జస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ 5000 విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893999553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. సో మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మోడీ థ్యాంక్స్ ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్ ఫర్ ఇన్విటేషన్ టు G7 మీటింగ్ ఇన్ జూన్. సో జూన్లోనే G7 మీటింగ్ అనేది ఉండబోతుంది. దానికి ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారిని పిలవడం అనేది జరిగింది. సో మోడీ గారు థ్యాంక్స్ అని చెప్పేసి వస్తానని చెప్పేసి మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా? సో ఆ పర్టికులర్ పర్స్పెక్టివ్లో G7 ఏంటి, దేని గురించి అనేది డిస్కస్ చేద్దాం. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ రిసీవ్డ్ ఎన్ ఇన్విటేషన్ ఫ్రమ్ ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్ జార్జియా మెలోనీ టు అటెండ్ ద G7 సమ్మిట్ అనమాట. జూన్ 2024లో జరగబోతుంది. సో దానికోసం థ్యాంక్స్ కింద చెప్పడం అనేది జరిగింది. అయితే ఇంతకీ G7 అనేది ఏంటి? ఇట్ ఈస్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అనమాట. ఎప్పుడు క్రియేట్ చేశారు? 1975లో. ఆ G7 కంట్రీస్ ఏంటి? యూకే, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యుఎస్. అందుకే ఇటలీ ప్రైమ్ మినిస్టర్ పిలవడం అనేది జరిగింది. సో ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్ అనమాట. అయితే అవన్నీ కూడా 1973 ఆయిల్ క్రైసిస్కి ముందే డెవలప్ అయిపోయారు. సో దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ ఎకానమీస్ యాజ్ పర్ ది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. IMF ప్రకారంగా ఇవన్నీ కూడా మోస్ట్ అడ్వాన్స్డ్ నేషన్స్. అండ్ ఎవ్రీ ఇయర్ కూడా మీట్ అవుతూ ఉంటాయి కామన్ ఇంట్రెస్ట్ అనేవి డిస్కస్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ గ్లోబల్ లెవెల్లో ఎకనామిక్ గవర్నెన్స్ ఎలా ఉంది, ఇంటర్నేషనల్ సెక్యూరిటీ గురించి, ఎనర్జీ పాలసీ గురించి ఎట్సెట్రా. కానీ దానికి పర్మనెంట్ సెక్రటరీ కానీ సెక్రటేరియట్ కానీ అలాంటివి ఏవీ లేదు. ఏ చార్టర్ ద్వారా క్రియేట్ అవ్వలేదు. ఇట్ ఈస్ అన్ ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్. అండ్
After the election results are announced, India has received several invitations. In fact, the Prime Minister of External Affairs Ministry is expected to attend the Ukraine Peace Conference, Switzerland loni, and EM Minister will travel to Novgorod for the BRICS Foreign Minister meeting ki. The response to these invitation will be given after the election results are out. ఇవన్నీ కూడా ఎప్పుడు ఇస్తారు? ప్రజెంట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు, నెక్స్ట్ ఏ గవర్నమెంట్ ఫామ్ చేస్తారనేది తెలియదు కదా. ఈ బ్రిక్స్ అనేది ఏంటి? బ్రిక్స్ అనేది బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, అది సినానిమ్ అనమాట. 2001లోని జిమ్ ఓనీల్ అనే బ్రిటిష్ ఎకానమిస్ట్ ఈ టర్మ్ అనేది క్రియేట్ చేయడం అనేది జరిగింది ఫర్ 4 ఎమర్జింగ్ ఎకానమీస్, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా. ఆ తర్వాత 2006లోని యాక్చువల్లీ సౌత్ ఆఫ్రికా జాయిన్ అవ్వడం అనేది జరిగిందనమాట. The Johannesburg Declaration 2023 issued after the summit said Argentina, Egypt, Ethiopia, Iran, Saudi Arabia and UAE had been invited to become full members from January 1, 2024. Johannesburg తర్వాత వీళ్ళని కూడా పర్మనెంట్ మెంబర్స్ కింద కన్సిడర్ చేయడం అనేది జరిగింది ఇయర్ జనవరి నుండి. అయితే బ్రిక్స్ అనేది ప్రియార్ టు ఎక్స్పాన్షన్కి ముందు 41% ఆఫ్ ద గ్లోబల్ పాపులేషన్, 24% ఆఫ్ ద గ్లోబల్ జీడిపి, 16% ఆఫ్ ద గ్లోబల్ ట్రేడ్ అనేది బ్రిక్స్ నేషన్స్లోనే ఉందన్నమాట. Since 2009, its summits are held annually. ఓకే, సో ఇయర్ బ్రెజిల్లో జరిగిందంటే నెక్స్ట్ ఇయర్ రష్యా, నెక్స్ట్ ఇయర్ ఇండియా, నెక్స్ట్ ఇయర్ చైనా, నెక్స్ట్ ఇయర్ సౌత్ ఆఫ్రికా, మళ్ళీ బ్రెజిల్. ఆ టర్మ్ తోటి అలాగా యాన్యువల్ మీటింగ్స్ అనేవి ఆ కంట్రీలోని అవుతూ ఉంటాయి. During the conversation, Modi extended his greetings to the Italian Prime Minister and the people of Italy on the occasion of Italy Liberation Day. ఇటలీ లిబరేషన్ డేని మెన్షన్ చేస్తూ తన గ్రాటిట్యూడ్ని, మోడీ గారి గ్రాటిట్యూడ్ని మెన్షన్ చేయడం అనేది జరిగింది, బోత్ టు ద ఇటలీ పీపుల్ అండ్ ఆల్సో ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్కి కూడా. The conversation between Modi and Meloni took place on Thursday, and the invitation for India to be a special invitee to the G7 summit was received earlier in this week. The sources close to the matter confirmed the development. ఒక వీక్ బ్యాక్ ముందే జరిగింది, బట్ రీసెంట్గా ఇది కన్ఫర్మ్ అవడం, ఇది ఇప్పుడు ఆర్టికల్లోకి రావడం అనేది జరిగింది. సో ఓకే, దిస్ ఈజ్ ద లాస్ట్ ఆర్టికల్ యాక్చువల్లీ. బట్ అంటే ఈరోజు మనం ఎవ్రీడే క్వశ్చన్ అనేది డిస్కస్ చేస్తాం కదా. సో ఆ క్వశ్చన్ చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు యూపీఎస్సీ ఇన్ఫైనిటీ ప్రోగ్రామ్లోని జిఎస్ ఫౌండేషన్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్, సిసాట్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ యూపీఎస్సీ ఇన్ఫైనిటీ ప్రోగ్రామ్ లాంచ్ చేయడం అనేది జరిగింది. సో మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో టీచింగ్ కానీ కేఆర్ కానీ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే యూ కెన్ యాక్సెస్ ఫర్ ఫ్రీ డెమో. అండ్ అలానే 7893995553 ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి కూడా క్లియర్ చేసుకోవచ్చు. అండ్ మన యూపీఎస్సీ ఇన్ఫైనిటీ ప్రోగ్రామ్ వచ్చేసరికి లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అనమాట. అంటే మీరు యూపీఎస్సీ క్లియర్ చేసినంత వరకు కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్ తాలూకా సపోర్ట్ మీకు ఉంటుంది. మన ఎల్టీఎక్స్ క్లాసెస్ తాలూకా బ్రాంచ్ అనేది ఆఫ్లైన్ వైజాగ్లోని అండ్ ఆన్లైన్లోని ఉండింది. అలానే మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు యూపీఎస్సీ మెంటార్షిప్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. డైరెక్ట్గా సురేష్ సార్ తీసుకుంటున్నారన్నమాట ఈ మెంటార్షిప్ అనేది. పర్సనల్ ఇంటరాక్షన్ విత్ సార్ అనమాట, మీకు 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుంది. సో మీకు రైట్ గైడెన్స్, పాత్ వే చూపిస్తారు, ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది. అండ్ అలానే మీకు యూపీఎస్సీ క్లియర్ చేయడానికి రైట్ స్ట్రాటజీస్ ఏంటి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది వచ్చేసరికి టిల్ యూ క్లియర్ యూపీఎస్సీ వ్యాలిడిటీ ఉంటుంది. దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893999553 ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. సో ఈరోజు క్వశ్చన్ ఆఫ్ ద డే వచ్చేసరికి ఐఎమ్ రియల్లీ సారీ టుడే, కంటిన్యూస్ స్నీజింగ్ అవుతూనే ఉంది. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫస్ట్ వన్ వచ్చేసరికి డోంగ్రియా కోంద్ located in AP and Telangana regions. They have a language which can be spoken and written. Which of the following are true? A 1 only, B 2 only,
సి బోత్, డి నన్. మీ ఆన్సర్ ఏంటి అనేది కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. డెఫినెట్లీ ఇలాంటి క్వశ్చన్స్ మీరు యూపీఎస్సీలో ప్రిలిమ్స్లో ఫర్ ష్యూర్ మీరు ఫేస్ చేసే స్కోప్ ఉంటుంది. డోంగ్రియా కోన్ అని నేను చెప్పను, అది ఎపిర్ అయింది కాబట్టి అది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మేబీ సమ్ అదర్ కమ్యూనిటీ ఆర్ ఇంకేదో దాని గురించి డెఫినెట్లీ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు, ఎస్పెషల్లీ వాళ్ళ లొకేషన్ కానీ ఎట్సెట్రా ఇదంతా కూడా. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ టుడే. I hope very much clear for you today. Tomorrow we shall meet again with some more beautiful articles. Till then, have a good day, students. All the very best for your preparation. Take care.